న్యూటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. దీంతో ఏపీ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో 2014లో విజయవాడ, గుంటూరు నగరాలకు సమీపంలో అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. 5 ఏళ్ల కాలంలోనే నిర్మాణ పనులు వేగవంతం చేశారు. రహదారుల నిర్మాణం ఎంతో వేగంగా జరిగింది. వెలగపూడి సమీపంలో సచివాలయాన్ని నిర్మించారు. అతి తక్కువ కాలంలో సచివాలయంతో పాటు హైకోర్టును నిర్మించారు. మరోవైపు చంద్రబాబుపై నమ్మకంతో తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణమైతే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించిన రైతులు రాష్ట్రం కోసం తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అమరావతి నిర్మాణానికి అన్ని పార్టీలు అంగీకరించాయి. తాము సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చాయి. ఈలోపు 2019లో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రజలు వైసీపీకి అధికారాన్ని అప్పగించారు. అధికారంలోకి ఎవరొచ్చినా అమరావతి రాజధాని నిర్మాణం పనులు మరింత వేగవంతమవుతాయని అంతా ఆశించారు. కానీ ప్రజలు అనుకున్నదొకటి, ప్రభుత్వం చేసిందొకటైంది. అధికార వికేంద్రీకరణ అంటూ 3 రాజధానుల పేరిట వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసింది. రాష్ట్రానికి సకాలంలో రాజధాని నిర్మాణం చేయలేకపోవడంతో 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. రాష్ట్రానికి సకాలంలో రాజధాని నిర్మాణం చేయలేకపోవడంతో ఏపీకి పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు. చంద్రబాబు నాయుడు ఒక విజన్తో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే చంద్రబాబు నాయుడు పేరు చరిత్రలో నిలిచిపోతుందని భావించిన వైసీపీ రాజధాని నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసింది. దీంతో అమరావతి ప్రాంత రైతులు సుదీర్ఘకాలం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు సైతం 3 రాజధానులపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. అమరావతి నిర్మాణానికే జై కొట్టారు. 2019 ఎన్నికల ముందు 3 రాజధానుల విషయాన్ని జగన్ ప్రస్తావించలేదు. దీంతో అమరావతిని రాజధానిగా కొనసాగించడంతో పాటు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తారని ప్రజలంతా భావించారు. కానీ అప్పటి సీఎం జగన్ అలా చేయలేదు. 3 రాజధానుల పేరుతో కాలక్షేపం చేయడం ప్రారంభించారు. దీంతో ఏపీ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. తమ వ్యతిరేకతను 2024 ఎన్నికలలో చూపించారు. ఒకవైపు పోలవరం, మరోవైపు అమరావతి సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టులు. అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ రెండింటి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం. ఇప్పటికే పోలవరం పర్యటన ద్వారా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించిన సీఎం చంద్రబాబు గురువారం అమరావతిలో పర్యటించారు. వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.